హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ అని ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నిఫ్టీ 22,147 రేంజ్లో ఉంటే బ్యాంక్ నిఫ్టీ 47,574 రేంజ్లో ఉంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ గురించి అయితే చూద్దాం. మనం నిన్న అనుకున్నది ఒకసారి అయితే ఎప్పుడైతే ఈ రేంజ్కి పైన ఉంటుందో, దీనికి పైన ఉంటే మాత్రం ఈ రేంజ్కి రావడానికి ఛాన్సెస్ ఉంది. లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళి మాత్రం అప్ సైడ్ వెళ్తున్న మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళి మనం పై అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందని నేను అనుకోవడం జరిగింది. అదే రేంజ్లో మాత్రం మార్కెట్ అయితే ఇక్కడ మనం తీసుకున్న దానికి సపోర్ట్ తీసుకొని మాత్రం మనం అనుకున్న రేంజ్ నుంచి కంటిన్యూస్గా పై సైడ్కి అయితే వెళ్ళడం జరిగింది. ఎవరైతే నిన్నటి పుట్టు సైడ్ ఉన్నారో వాళ్ళైతే లాస్ అవ్వడం జరిగింది, లేదా కాల్ సైడ్ ఉన్న అయితే మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ మీరు ఒకటి ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందని చూస్తాం. ఏ ఇండికేటర్ అయినా ఓన్లీ 15% అయితే వర్క్ చేస్తుందండి. ఏదైనా ఇండికేటర్ దీన్ని 75% అయితే మనం వర్క్ తోటి అయితే మనమైతే డైలీ మీరు ఒక 6 months అయితే దీని గురించి అయితే అబ్జర్వేషన్ చేసినట్లయితే దీన్ని అయితే మీ ప్రాబబిలిటీ అయితే 75%కి అయితే మూవ్ అయితే కావచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. అది ఒక మీరు రిస్క్ ఇవ్వాలండి. ఓకే, నెక్స్ట్ ఇండికేటర్ ఏం చెప్తుంది, ఏ ఇండికేటర్ అయితే మనం ప్రతి ఇండికేటర్ అయితే చూసుకుందాం. నెక్స్ట్ ఇండికేటర్ అయితే యాక్టివేట్ చేసి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో అయితే చూద్దాం. తర్వాత షాపింగ్నెస్ ఇండెక్స్ అని చెప్పేసి దీన్ని అయితే యాడ్ చేసి అయితే చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనూ మన వ్యూ చూద్దాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇది ఇంతకుముందు ప్రీవియస్ దాంట్లో కూడా ఇది ఎప్పుడైతే ఇది 8కి వెళ్తుందో మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇది అయితే 8 రేంజ్లో వెళ్తే డ్రాప్ అవుతుంది. ఇక్కడ కిందికి మాత్రం 13 రేంజ్లో 13కి అయితే ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. అంటే మ్యాక్సిమం ఇది 20. ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఇది చూసారు. ఈ రేంజ్ మాత్రం ఇక్కడ 40 నుంచి వెళ్ళి ఇక్కడ 60 అని చెప్తున్నాడు, 65 అని చెప్తాడు. ఇక్కడ 25 నుంచి వెళ్ళి 65 అంటాడు. ఎప్పుడైతే 25 అంటే మనం ఈ రేంజ్కి ఎప్పుడైతే వెళ్తుందో ఇక్కడ పైకి ఇక్కడ ఈ రేంజ్కి ఎప్పుడైతే వెళ్తుందో మనమైతే ఇక డ్రాప్ ఇక మార్కెట్ పడుతుంది అని చెప్పేసి మనమైతే అబ్జర్వేషన్ పిఈ సైడ్ పొజిషన్స్ గురించి చూడాలి, పిఈ సైడ్ ఎంట్రీ గురించి చూడాలి. లేదా కిందికి వచ్చిందంటే మాత్రం సిఈ సైడ్ ఎంట్రీ గురించి అయితే మనం చూస్తే మంచి ప్రాబబిలిటీ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 lot తోటి ట్రేడింగ్ చేయండి. 1 lot ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఒక లాట్ మీరు పుట్టు కాలు అని చెప్పేసి ఇష్టం వచ్చిన ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే 90% పీపుల్ ట్రేడింగ్లో ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి సెబీ చెప్తుంది. 100% 90% పీపుల్స్ అనేది ఫెయిల్ అవుతున్నారు. ఓన్లీ 10% మీరు ఉండరు అనేది మీ ఒక డిసిషన్ అండి. అందు గురించి మీరు రిస్క్ రివార్డ్ తోటి చేయండి. ఇంకోటి ఏంటంటే ఓకే, నెక్స్ట్ ఇప్పుడైతే మనం బ్యాంక్ నిఫ్టీ మాత్రం చూసాము. ఇక్కడ నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ మాత్రం ఇక్కడ నిఫ్టీలో కూడా చూద్దాం. మన నిఫ్టీలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి నిఫ్టీ యొక్క ఏదైనా చూసి కంప్లీట్గా డ్రాప్ అయితే అయింది. ఎప్పుడైతే పైకి వెళ్ళలేదు అందు గురించి అని చెప్పేసి ఇప్పుడైతే కిందికి అయితే దీంతో అయితే ట్రేడ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనమైతే నిఫ్టీలో కూడా అనుకున్నది ఒక్కసారి మనం అబ్జర్వేషన్ చేద్దాం. ఇక్కడ అనుకున్న సపోర్ట్స్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ దీని నుంచి డ్రాప్ అయితే కాలేదు. మనం అనుకున్న కిందికి వస్తే మాత్రం ఇక్కడికి వస్తే మాత్రం డౌన్ వెళ్తుడానికి ఛాన్సెస్ ఉంటుంది అనుకున్నాం. ఇక్కడ ఇది టచ్ కాకుండా మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళే అప్ సైడ్ అయితే మూవ్ అయితే అవ్వడం అయితే జరిగింది నిఫ్టీ. ఈ రకంగా మాత్రం వద్దండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనేది ట్రేడింగ్ని మాత్రం ఒక 6 months వరకు అవాయిడ్ చేయండి. 6 months పేపర్ ట్రేడ్ చేసిన తర్వాతనే మీరు ఫర్దర్గా మీరు పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఒక లాట్ తోటి మాత్రమే ట్రేడ్ చేయండి. ఓకే, 6 months మీరు ఓపిక పట్టినట్లయితే మీకైతే మీరు రిస్క్ రివార్డ్ చేస్తుంది. ఇంకోటి ఫ్రీ టిప్స్, పే టిప్స్ మాత్రం 80% నమ్మకండి. వాళ్ళన్నది మీ మనీని లాస్ అవ్వడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 90% పీపుల్ ట్రేడింగ్లో ఫెయిల్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి. అందు గురించి అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందని మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఇండికేటర్ ఏంటిది అని చెప్పేసి మనం చూద్దాం. ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ మనం వాచ్ లిస్ట్లో పెట్టుకుని వాటితోటి మనమైతే ట్రేడింగ్ చేద్దాం. ఓన్లీ టాప్ 5 ఇండికేటర్స్ తోటి మాత్రమే మనమైతే ట్రేడింగ్ అయితే చేద్దాం. అది టాప్
RSI ఇండికేటర్స్ ఏదో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ మాత్రం ఫాలో అవ్వండి. వాటితోటి మనైతే ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.